క్రీస్తునందు ప్రియులరా, మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో మీ అందరికీ కూడా శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించునుగాక. ప్రియ దేవుని సేవకునిగా, ప్రభుదాసునిగా ఆయన మాటలు ప్రకటించటానికి, ఆయన నామములో బలపరచబడటానికి దేవుడు ఈ ఉదయకాల సమయంలో నాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ మిమ్మల్ని అందరినీ కూడా ఈ ఆధ్యాత్మిక దైవ ధ్యానంలోనికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మీరందరూ క్షేమముగాను విశ్వాస జీవితంలో బలముగా ఉండాలని కోరుకుంటూ మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులరా, ఉదయకాల సమయంలో మనము దేవుని మాటలు ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 26వ వచనము నుండి కొంతవరకు దేవుని మాటలు చదువుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 6వ అధ్యాయము 26వ వచనం. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కోట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? మీలో నెవడు చించుట వలన తన ఎత్తు మొరడెక్కువ చేసుకొనగలడు? వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా? అడవి పువ్వులను ఎలాగ ఎదుగుచున్నావో ఆలోచించుడి. అవి కష్టపడవు, వడకవైనను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితము వీటిలో ఒకదాని వలెనైనను అలంకరింపబడలేదు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడి అడవి గడ్డిని దేవుడిలాగు అలంకరించినలా, అల్ప విశ్వాసులారా, మీకు మరి నిత్యముగా వస్త్రములను ధరింపచేయును కదా. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడు. రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ఈనాటి కీడు ఆనాటికి చాలును. ప్రభునందు ప్రియమైన వారలారా, చదవబడిన దైవ లేఖనాలను బట్టి దేవాతి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మత్తయి సువార్త 5వ అధ్యాయం నుండి 7వ అధ్యాయం వరకు యేసు ప్రభు వారి యొక్క కొండ మీద ప్రసంగం అని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఆయన 5వ అధ్యాయం 1వ వచనంలో చెప్తారు, ఆయన కొండ ఎక్కి కూర్చుండగా అంట. 8వ అధ్యాయం ప్రారంభ వచనంలో ఆయన కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు, అంటే దరిదాపు 5, 6, 7 3 అధ్యాయాలు ఆయన కొండ మీద కూర్చుండి విస్తారమైన బోధ చేశారు. పరలోకపు రాజ్య బోధ భూమి మీద వినిపించినప్పుడు, మరి 7వ అధ్యాయము చివరి వచనానికి వారందరూ కూడా బోధకు ఆశ్చర్యపడి, ఆయన వారి శాస్త్రుల వలె కాక అధికారము గలవాని వలె వారికి బోధించను. భూమి మీద ఒక క్రొత్త బోధ. ఆశ్చర్యపడ్డారు. ఇశ్రాయేలీలు మన్నా భూమి మీద కురిపించబడినప్పుడు ఎలాగ ఆశ్చర్యపడ్డారో, యేసయ్య బోధ భూమి మీద వినిపించినప్పుడు కూడా వారు ఆశ్చర్యపడ్డారు. ఎందుకంటే హృదయానికి సంతోషమును ఆనందాన్ని కలుగు చేసిన ఒక దివ్యమైన పరలోకపు బోధ వారు భూమి మీద విన్నప్పుడు ఆశ్చర్యపడ్డారు. క్రీస్తు సువార్త మనకు ఆశ్చర్యమే. ఎందుకంటే దేవుని యొక్క సువార్త మనిషిని మార్పులోనికి తీసుకుని వస్తుంది. ఏది కూడా అంత ఘనమైన కార్యాన్ని చేయలేదు. యేసు ప్రభు వారి మాట మనుషులను మారుస్తుంది.
అనిశ్చితి నుండి నిశ్చితలోనికి, సమాధానం లేని స్థితిలో నుండి సమాధానం కలిగిన స్థితిలోనికి, భయము పడిన స్థితి నుండి ధైర్యవంతునిగా, శక్తి లేని స్థితిలో నుండి శక్తివంతునిగా, అపరిశుద్ధత నుండి పరిశుద్ధతలోనికి, అనీతిలో నుండి నీతిలోనికి, అన్యాయము నుండి న్యాయంలోనికి సువార్త దేవుని మాట మార్పు తీసుకొస్తుంది. అందుకనే మనము జీవగ్రంథము, పరిశుద్ధ గ్రంథం అని దేవుని మాటలను జ్ఞాపకం చేసుకుంటున్నాం. అయితే ప్రభునందు ప్రియులరా, ఆయన కొండ మీద కూర్చుండి మనుషులకు బోధిస్తూ ఉన్నప్పుడు 6వ అధ్యాయంలోని మనం చదువుకున్నాం. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్టలో కూర్చుకొనవు, ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? మీ పరలోకపు తండ్రి. ఈ మాటలు మనకు ఎలా ఉన్నాయంటే, ఒక తండ్రికి పిల్లలు, కుమారులు, కుమార్తెలు ఉన్నారు ఇంటిలో. తండ్రి గొప్పవాడు. ఆ ఇంట్లో కొన్ని జంతువులను కూడా పెంచుకున్నారు. పక్షులు పెంచుకుంటారు, కుక్కలు పెంచుకుంటారు. చాలామంది జంతు ప్రేమికులు ఉంటారు. ఆ ఇంట్లో తండ్రి కుక్కను పిల్లలను ఒకేలాగా చూడడు కదా. జంతువుల్ని ప్రేమించాడు, వాటితో సమానంగా పిల్లల్ని ప్రేమించాడు, వాటికంటే ఎక్కువ ప్రేమిస్తాడు తండ్రి. అలాగే ఈ మాటలు కూడా అరితిగానే, మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు, మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు. ప్రభువైన యేసు ప్రభువారు ఇహలోక సంబంధమైన వాటి విషయములై తినుట, త్రాగుట, ఆహారము, వస్త్రములను గురించి మానవులంగా మనం పడే చింత, విచారము, వాటిని గురించి వివరిస్తూ ఆకాశ పక్షులను, వాటిని దేవుడు ఏ విధంగా పోషిస్తున్నాడో చూడండి అని ఈ మాటల ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాడు. మనం దేని గురించి చింతించాలి? ఆహారం లేదనా, లేకపోతే వస్త్రాలు లేవన్నా, నివాసం లేదన్నా? మీ పరలోకపు తండ్రి ఈ లోకంలో ఉన్న ప్రతి పక్షులను పోషిస్తూ ఉంటే, మీరు దేవుని బిడ్డలైనప్పుడు, మనము దేవుని కుటుంబంలో ఆయన సంతానంగా ఉన్నప్పుడు, మన తండ్రి ఈ లోకంలో పక్షులనే ప్రేమించి వాటిని పోషిస్తూ ఉంటే, వాటికంటే మనల్ని ఇంకెంతగా ఎక్కువ ప్రేమిస్తాడు. విశ్వాసి ఆకాశ పక్షుల కంటే శ్రేష్ఠుడు. ద బిలీవర్ ఈజ్ బెటర్ దెన్ ది బర్డ్స్ అన్నారు. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించాడు. మానవుడు దేవుని సృష్టిలో ఉన్నతమైన వాడు. యోబు భక్తుడు చెప్తున్నాము, భూజంతువుల కంటే మనకు ఎక్కువ బుద్ధి నేర్పచ్చు, ఆకాశ పక్షుల కంటే మనకెక్కువ జ్ఞానము కలుగు చేయొచ్చు. నన్ను సృజించిన దేవుడు ఎక్కడున్నాడని అనుకునే వారు ఎవరునూ లేరట. అయినప్పటికీ దేవుడు మానవులను ప్రేమించి తన కుమారుడైన యేసుక్రీస్తును లోకంలోనికి అనుగ్రహించాడు. ఇది మానవుని పట్ల దేవుని ప్రేమ. దేవుడు మనల్ని ఎంతో ప్రేమించాడు. విశ్వాసి ఈ లోకంలో ఉన్న అన్నిటికంటే దేవునికి అత్యంత ప్రియమైన వాడు. ఎప్పుడైనా ఆలోచించవా? భూజంతువుల కంటే మనకు ఎక్కువ బుద్ధి నేర్పచ్చు, ఆకాశ పక్షుల కంటే మనకు ఎక్కువ జ్ఞానము కలుగు చేయొచ్చు. నన్ను సృజించిన దేవుడు ఎక్కడున్నాడు అని ఎప్పుడైనా ఆలోచించవా? ఆయన యేసయ్యని గమనించవా? ఆయన నిన్ను ప్రేమించాడు అని సత్యంలోనికి వచ్చవా? విశ్వాసులమైన మనము దేవుని పిల్లలము. దేవుడు సృష్టికర్త, ఆయన విశ్వాసులైన వారందరికీ తండ్రి. అపోస్తలుడైన పౌలు గారు చెప్తుంది ఏమిటంటే, మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితే, ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనము దేవుని పిల్లలము. గలతీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో, మరియు మీరు కుమారులయ్యున్నందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను ఉంచిన దేవుడు మన హృదయంలోనికి పంపాను. మనము దేవుని పిల్లలము. ఆయన పిల్లలముగా ఈ లోకములో మనము జీవిస్తూ ఉన్నాం. మనకు దేవుడు ఏది కొరతగా ఉంచే దేవుడు కాదు. తండ్రిని తండ్రి నాయన అబ్బా అని పిలుస్తూ భూమి మీద ఆయన కుమార తత్వముతో జీవించటానికి దేవుడు మనకు కృప
క్రీస్తును అనుగ్రహించాడు. మనము పిల్లలమే మాత్రమే కాదు, విశ్వాసులమైన మనము దేవుని వారసులము. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోడి వారసులం. వారసత్వాన్ని దేవుడు అనుగ్రహించాడట. క్రీస్తుతో పాటు మహిమ పొందుటకు మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవము గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసులమగుటకు ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కురిపించను. సమృద్ధిగా. వారసత్వములు ఎంత గొప్ప ధన్యత అండి. ప్రభునందు ప్రియులారా, వారసుడు ఆస్తిని పొందుకునేవాడు, పరలోక స్వాస్థ్యాన్ని పొందుకునే ధన్యత, తండ్రి ఇది నాది అని పొందుకునే ధన్యత విశ్వాసికి వారసత్వంలో దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. మనము మరొక భాగ్యము జ్ఞాపకం చేసుకుంటే, ఇహలోక సంబంధమైన మానవ జీవితము దురాశ, అత్యాశపూరితమైనది. ప్రభు చెప్తున్న మాట, మీరు ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎనబాయను అని ప్రభు చెప్పిన హెబ్రీ పత్రిక 13:5. ఆకాశములకెగురు సంఘింపకుడి కొంగైనను తన కాలము నెరుగును, తెల్లగోవైనను మంగళ కత్తి పెట్టెను ఉదయ కొరుకును తను రావలసిన కాలము నెరుగు. అయితే నా ప్రజలు యెహోవా న్యాయ విధిని ఎరుగురు. దీనిని బట్టి మానవుల కంటే ఆకాశ పక్షులే తెలివైనవని తెలియచేస్తున్నది. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడు. ఆకాశ పక్షులు తమ కాలముని ఎరిగి తాము రావలసిన స్థితికి వచ్చేస్తున్నాయి, కానీ దేవుని బిడ్డలు అరితిగా లేరట. కానీ దేవుడు పిలుపునిచ్చాడు, మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకండి, అప్పుడు అన్నీ మీకు అనుగ్రహించబడను. కాబట్టి చింతించవద్దు. దేవుడు ఆకాశ పక్షులకు ఆహారం ఇచ్చి పోషించుచున్నారు. తను వెంబడించే వారి అవసరతలను దేవుడు తీర్చు. కొండలలోని పక్షులన్నిటిని నేను ఎరుగుదును, పొలములోని పశ్వాదులు నా వశమై ఉన్నవి అంటాడు కీర్తన 50:11. తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు కాకికి ఆహారం సిద్ధపరచువారెవరు? దేవుడే కదా. కీర్తన 147:9. పశువులకు ఆహారం, పశువులకును అరుచుచుండు పిల్లకాకులకును ఆయన ఆహారం ఇచ్చేవాడు. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులని ప్రభు చెప్తున్నారు. మనం ఇహలోక సంబంధమైన వాటి గురించి చింతింపక ఆయన చెప్పినట్లు ఆకాశ పక్షులను చూచి దేవుని యందు భయభక్తులు కలిగి జ్ఞానము గలవారమై దేవుని రాజ్యవాసులగుటకు ఆయన కృప పొంది జీవించాలని ఈ ఉదయకాల సమయంలో మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. క్రీస్తునందు ప్రియులారా, ఆకాశ పక్షులను చూచి ఏమి నేర్చుకుంటాం? ఆకాశ పక్షులు ప్రభునందు ప్రియులారా, ఆకాశ పక్షుల కంటే మనకెక్కువ దేవుడు జ్ఞానం ఇచ్చాడు ఆయన ప్రేమను గుర్తించటానికి. ఇర్మియా భక్తుడు అంటూ ఉన్నాడు, కొంగైనను తన కాలము నెరుగును, తెల్ల గొవ్వయు మంగళ కత్తి పెట్టియు ఉదయకారుకును తము రావలసిన కాలము నెరుగును. మనము కూడా ఇది దేవుని మనకిచ్చిన సమయమని ప్రభు వైపుకు తిరగటానికి, ప్రభు సహవాసంలో మనము బ్రతికి నిత్యత్వమైనటువంటి స్థితులు ఎల్లప్పుడూ కలిగి జీవించటానికి ప్రభు కృప మనకు తోడై ఉండునుగాక. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించి బలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ, నీ ఘనమైన పరిశుద్ధమైన నామానికి స్తుతులు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో ఈ రీతిగా నీ మాటలు వింటూ ప్రభువా మీ యొక్క కృపలో కొనసాగుతూ ఆత్మీయంగా విశ్వాసంగా బలపడటానికి మీరు అనుగ్రహించిన గొప్ప మాటలకే వందనాలు. మీరు ఎంతగా ప్రేమిస్తున్నారో దాన్ని తెలుసుకుంటూ ఆయన నీలో బలపడి మీరు ఇచ్చిన దీవెనలు పొందుకుంటూ అనేకులకి నీ నామానికి సాక్షిగా ఉండే కృపను దయచేయండి. సంఘాలను, సంఘ పరిచరులను, సంఘ సేవకులను దీవించండి. సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని దర్శించండి ప్రభువా. వారి జీవనోపాధిని, వారికి కలిగి ఉన్న బిడ్డలను, వారి భవిష్యత్తును, చదువులను ఆశీర్వదించండి.
ఆయన ఎటువంటి కొరతలు కొదువలు లేకుండా నీ కృపా సమృద్ధి చేత దీవెనకరంగా ఉండుటకు సహాయం చేయండి ప్రభువా. నీకే వందనాలు స్తుతులు. దయగల మా తండ్రి, కృప కలిగిన దేవా, ప్రతి కుటుంబము ఆధ్యాత్మికమైన ఆరోగ్యము కలిగి విశ్వాస జీవితంలో బలముగా ఉంటూ నిన్ను మహింపరుస్తూ దీవెనకరంగా కొనసాగుటకు కృపను అనుగ్రహించి మేలు చేయమని అనారోగ్యులను ప్రభు ఇదిగో నీ పాద సన్నిధిలో మొరపెడుతూ ఉన్నాం. నీ దయగల హస్తం వారిపై నుంచి స్వస్థపరిచి బలపరచమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం మనకు, మన కుటుంబాలకు, సంఘ పరిచర్యలకు తోడయుండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.